ఏవండి, సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, అలాగే మనం కూడా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా? మీ నాన్న కూడా సంవత్సరం కట్నం ఇస్తాడని కనుక్కోకూడదా? మీ పేస్లో ఉప్పు నిమ్మకాయ లవంగం సెంటర్ ఫ్రెష్ మీ నోడి తాళం వేస్తుంది. రే మామ జాగ్రత్త రా, ఫోన్ 20,000 కదా. నీ ఫోన్ ఇరా ఒకసారి. తీసుకో బావా. రే నీ ఫోన్ చీపే కదరా బావా. రే భార్యకి హెల్మెట్కి సంబంధం ఏంట్రా? ఒకటే మామ, రెండింటిని తల మీద పెట్టుకున్నావు అనుకో నువ్వు సేఫ్. దేన్నైనా నెగ్లెక్ట్ చేసావనుకో నీ లైఫ్ మటాషే. అమ్మాయిని డీల్ చేయడం చాలా కష్టంరా బావా. బావా, అమ్మాయిలు డీల్ చేయడం ఒక ఆర్ట్, చూసి నేర్చుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి కాలేజ్ కొత్త? ఇదంతా మందే. ఇదంతానా? ఇంతకీ ఇది కాలేజేనా? ఓయ్ ఏంటో అడుగుతావు? అసలు మన వంటి కాలేజ్ అందరికి దేత్తడి పొచ్చమ్మ కూడా తెలుసా? అసలు మన ప్రిన్సిపల్ గారు ఎవడో తెలుసా? ఆడు పెద్ద ఎదవా. ఇంతకీ ఎవరో తెలుసా? ఏ వారు? ఆ పెద్ద పెద్ద కూతుర్ని. ఇంతకీ నేనెవరు నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది? మంచిది. ఏమైందిరా? కొడుకు స్కూల్కి వెళ్ళి 2 నెలలు అయిందిరా. 2 తగిలించకపోయావా? లాభం లేదురా, వాడు తప్పు కాదు. మరి ఇంకేంటి? 2 నెలల క్రితం వాడు తప్పిపోయాడురా. చేతిలో స్మార్ట్ ఫోన్లో జియో ఉంది కదా అని చెప్పి మిస్సింగ్ పోస్టర్లు అందరికీ ఫార్వర్డ్ చేశాను. దొరికాడు, అర్ధగంటకే దొరికాడు. మరి ఇంకేంటి? ఆ మిస్సింగ్ పోస్టర్లు ఇంకా ఫార్వర్డ్ అవుతున్నాయరా. ఇప్పుడు స్కూల్కి వెళ్దామని బయలుదేరిన 15 నిమిషాలకే ఎవడో తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నాడు. ఏవండి, పక్కింటి ఆవిని వాళ్ళ ఆయన పువ్వులో పెట్టి చూసుకుంటున్నారంట. ఆడదంటే పూలాభరమే, మనది కారంపొడి ఆభరం. తెమ్మంటావా? ఏంటి, కూరగాయలు తరుగుతుంటే వేలు తెగిందని నీకు లీవ్ కావాలా? నిజంగా సార్, నిజంగా తెగింది సార్. సిగ్గులేదా? 10 సంవత్సరాల నుండి నేను తరుగుతున్నా, నా గోరు కూడా తగలేదే.